అమరావతి రైల్వే లైన్‌కి భూములు మేము ఏది పరిహారం ఇస్తది. రైల్వే శాఖ అయినా, ఆర్‌ఎన్‌బీ అయినా, హైవేస్ అయినా, ఆర్‌ఎన్‌బీ కాదనుకోండి నేషనల్ హైవేస్ అథారిటీ పరిహారం ఇస్తది. ఒక ఎకరాకి ఎంతుందో దానికి ఇంకో 2 రెట్లు ఎక్కువేసి ఇస్తది. తద్వారా 3 రెట్లు అవుతది. అంటే ఒక రూ. 1,00,000 ఉందనుకుంటే 3,00,000 వస్తది. అట్లాగా డబ్బులు వద్దు మాకు అని చెప్పేసి రైతులు అడ్డం తిరుగుతున్నారట. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో రైల్వే లైన్ పనులకు గాను తీసుకునే భూమికి బదులుగా మాకు భూమే ఇవ్వండి. ఏది భూ సమీకరణ కింద తీసుకోండి. మాకు పరిహారం ఏం అక్కర్లేదు. సమీకరణ కింద తీసుకొని రైల్వే శాఖ భూములు తీసుకున్నా సరే మాకు అమరావతిలో ప్లాట్లు ఇయ్యండి అని అడుగుతున్నారట. ఇది ఈనాడు రాసుకొచ్చింది. ఇది నిజమైతే గనక పాప అమాయకత్వం అనుకోవాలి. ఇవాళున్న రేట్ల ప్రకారం తీసుకోవడం అంటే వాళ్ళు ఏమనుకుంటుండాలి, ఇవాళున్న రేట్ల ప్రకారం వచ్చేది ఆ పల్నాడును, గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలంటే వీళ్ళు ఏ 4,00,000, 5,00,000 ఎకరం చూపెట్టి 15,00,000 ఇస్తే గనక పని చేయదు. అదే రాజధానిలో భూములు ఇస్తే గనక భవిష్యత్తులో ₹1,00,00,000 అవుతుందన్న ఉద్దేశంతో చేస్తుండొచ్చు. అయితే అట్లా ఇవ్వరు. రైల్వే శాఖ తీసుకునే భూమికి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఇవ్వదు. లేదా ప్లాట్ సైజ్ తగ్గించుకుని ఇచ్చిన ప్రయోజనం ఉండదు. దానికంటే క్యాష్ తీసుకోవడం బెటర్. మరి ఏం చేస్తారో చూడాలి.